Hallelujah. Have a blessed day. Wish a happy blessed new year. దేవుడు గడిచిన సంవత్సరం అంతా మనల్ని కాచి కాపాడి మరి ఒక నూతనమైన సంవత్సరంలో మనల్ని ప్రవేశపెట్టి ఉన్నాడు. ఆ దేవాది దేవునికి నిండు హృదయంతో కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఈ సంవత్సరం నా జీవితం ఎలా ఉండబోతుందో, నా కుటుంబ పరిస్థితి ఎలా ఉండబోతుందో అని మీలో అనేక మంది కలవరపడవచ్చు, భయపడవచ్చు, లేనిపోయిన ఆలోచనని పెట్టుకోవచ్చు. కానీ వాగ్దానం మనకు ముందుగా దేవుడిచ్చిన ఒక అడ్వాన్స్ పట్టుకోండి. అడ్వాన్స్ మీ చేతికి ముట్టిందంటే తర్వాత అది పొందుకోబోతున్నారు అర్థం. సో ఈ నూతన సంవత్సరానికి దేవుడిచ్చిన వాగ్దానం ఏంటంటే హగ్గై గ్రంథం 2:19, ఇదిగో నేను ఈరోజు మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. దేవుని బిడ్డలారా, మనం ముందుగానే గడిచిన సంవత్సరంలో మన ఆశీర్వాదాల గురించి అనేక సత్యాలు మనం నేర్చుకున్నాం. కానీ ఈరోజు దేవుడు ప్రత్యేకంగా మరి ఈ సంవత్సరానికి నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. మీరు అనేక మంది ఇబ్బందులు, శోధనలో, ఇరుకులో గడిచిన సంవత్సరం అంతా రకరకాల సమస్యల్లో పోరాటం నుండి వచ్చి ఉండవచ్చు. కానీ ప్రభు చెప్తున్నాడు కదా, నేను ఈరోజు మొదలుకొని నిన్ను ఆశీర్వదిస్తానంటున్నాడు. ఆదికాండం 1వ అధ్యాయం 26-28 వచనాలు చదివితే ఆదామును దేవుడు ఆశీర్వదించాడని బైబిల్ రాయబడి ఉంది. ఎప్పుడు దేన్ని బట్టి ఆశీర్వదించాడు? ఆదాము మనలాగా దేవుని దగ్గర ప్రభువా నన్ను ఆశీర్వదించండి, నన్ను మనిషిగా పుట్టించారు, నన్ను దీవించండి ప్రభా అని అడగలేదు. కానీ దేవుడు ఆశీర్వదించాడు. కారణం ఏంటి తెలుసా? బైబిల్ చెప్తుంది, ఆదాము దేవుని పోలిక చెప్పున, దేవునికి రూపం చెప్పున చేయబడ్డాడు. ఈరోజు మీరు అడగకుండానే ఈ సంవత్సర పాటు దేవుడు మిమ్మల్ని అన్ని రంగంలోనూ ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆత్మీయంగా, భూ సంబంధంగా, పర సంబంధంగా కూడా ఆశీర్వదించడానికి దేవుడు సిద్ధంగా ఉన్నాడు. మీరు దానికోసం ప్రత్యేకమైన ప్రార్థన చేయాల్సిన అవసరం లేదు. మరి మీరు ఏం చేయాలి? ఆయన పోలికలోనికి రూపాంతరం చెందాలి. మీరు ఈ సంవత్సరం అంతా చేయాల్సిన పని ఏంటంటే, నేను ఎలాగ దేవుని పోలికలోనికి మార్చబడతాను, నేను ఏం చేయాలి? దేవుని ఒక రూపంలోనికి మార్చబడండి. ఏం చేయాలి? దేవుడు తన స్వరూపమందును తన యొక్క పోలిక అందును మనిషిని చేస్తాడంట. తన పోలిక అందును స్వరూపమందు చేస్తాడంట. పోలిక అంటే ఆయన క్యారెక్టర్, స్వరూపం అంటే ఆయన వాడుక. మనం ఆయన పోలికలోనికి, ఆయన ఒక క్రియలోనికి మార్చబడాలి. 2వ కొరింథీ పత్రిక 3వ అధ్యాయం 16-17 వచనంలో రాయబడి ఉంది, పరిశుద్ధాత్మ దేవుడు అంట మనల్ని విడిపించి మనల్ని రూపాంతరపరుస్తాడు, ఆయన పోలికలోనికి మారుస్తాడు. ఈరోజు నా మాట వింటున్న మీ జీవితంలో దేవునికి ఆశీర్వాదాలు, అద్భుతాలు, మేలు కలగబోతున్నాయి. ఈ సంవత్సరం పాటు మీరు దేవునితో ఉండబోతున్నారు. మీరు చేయాల్సిన పని ఏంటి తెలుసా? దీని మీదే ఫోకస్ పెట్టండి. వాక్యాన్ని ఎక్కువ ధ్యానించండి. పరిశుద్ధాత్మతో నింపబడండి. పరిశుద్ధాత్మ దేవుడు మనతో లేకుండా మనము ఆయన పోలికలోనికి, ఆయన రూపంలోనికి మార్చబడలేము. పరిశుద్ధాత్మ దేవుడు మాత్రం ఏం చేస్తాడు తెలుసా? అన్ని ఏరియాల్లో మనల్ని విడిపిస్తాడు. ప్రతి పాప, శాప, రోగాలు అన్ని ఏరియాలో విడిపించి ఆ తర్వాత ఆ ప్రభు పోలికలోకి మార్చుకుంటూ వస్తాడు. ఎప్పుడైతే ఈ కార్యక్రమం పరిశుద్ధాత్మ దేవుడు ప్రారంభిస్తాడో ఆ క్షణం మొదలుకొని మనపైకి ఆశీర్వాదం కుమ్మరించబడతాయి. మనం ఉన్నతంగా దీవించబడతాం. మనల్ని దేవుడు వర్ధలే చేస్తాడు. కనుక ఈరోజు ప్రభు ఆత్మచేత మీరు రూపాంతరం చెందండి. ఈ సంవత్సరం మీకు రూపాంతరపరిచే సంవత్సరం. మీ యొక్క ప్రతి శాప, పాప, రోగం నుండి విడుదల పొందే సంవత్సరం. ప్రభు ఈ మాటను దీవించినగాక. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థన చేస్తాను. పరిశుద్ధము, నమ్మకమైన పరలోక తండ్రి, ఈ సంవత్సరం తండ్రి వాగ్దానపు సంవత్సరంగా ప్రకటిస్తున్నాను. ప్రతి ఒక్కరిని ఆశీర్వదించండి, అద్భుతం జరిగించండి, మేలు జరిగించండి. ప్రభా రూపాంతరపరిచి అసాధారణమైన కార్యం జరిగించి మేలు జరిగించమని, వర్ధల చేసి పెంపొందించమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఈ నూతన సంవత్సరం అడుగుపెట్టిన మీ జీవితంలో
ప్రారంభంలోనే దేవునికి అద్భుత కార్యం మీ జీవితంలో జరగబోతున్నాయి. ప్రభు మన ఆశీర్వదించుగాక.